మనం ఇది కలిపాము, దీంట్లో కొన్ని నీళ్ళు వచ్చింది. ఒకసారి ఆ నీళ్ళని గమనించాలి. ఏమైనా నీళ్ళు తాగేసి అట్లా నేను మళ్ళీ పోసా. అంటే మనకి నీళ్ళు వాన అనేది మనకు చెప్పకుండా ఒక్కోసారి 3-4 రోజులు పడతా ఉంటుంది. ఆ టైంలో కూడా నీళ్ళు ఎక్కువ వచ్చేసి, అంటే 1 ఎకరానికి సరిపడా రావాల్సిన వాటర్ కంటే 50 ఎకరాల వాటర్ వచ్చిందనుకో గ్యారెంటీగా పొలం పాడు. ఇది 50 ఎకరాలు నీళ్ళు వచ్చినా సరే నీళ్ళన్నీ స్టోర్ చేసి దాచిపెట్టింది. అవసరం అయింది మొక్కకి ఇస్తా ఉంటుంది, అంటే ఆకలి తీరుస్తూ ఉంటుంది. ఎక్కువైనప్పుడు దాచిపెడతా ఉంటుంది. మనం నేను ఈ నీళ్లు కనీసం ఇంకో బిందె నీళ్ళు పోసాను అనుకో, బిందె నీళ్ళు కూడా తాగి అయితే అది పొంగి బయటకు వచ్చిందని నేను పోయి. ఇప్పుడు ఆ నీళ్ళు చూడండి, అవి అంతే ఉంది. ఇప్పుడు మనం ఆ మట్టి తీసాం అనుకోండి, అదంతా బురద అయిపోద్ది. కానీ ఈ మట్టి మాత్రం ఆ మట్టిలాగే ఉంటుంది. నీళ్ళని ఒక్కదాన్ని తాగింది, మట్టికేం కాదు. మనకి వేరే ఎక్కడ ఉంటుంది, మట్టి లోపల ఉంటుంది. ఇది ఓన్లీ ఎక్కువ వచ్చిన వాటర్ని దాచిపెట్టేసి. ఇప్పుడు మనకి పుచ్చకాయలో నీళ్ళు ఉంటాయి, కనపడతాయా? కొరికినప్పుడు నోట్లోకి నీళ్ళు వస్తాయి. ఇది కూడా సేమ్. ఎడారిలో ఒంటి కూడా ఒకేసారి ఎంత నీళ్ళని తాగిద్ది, 40 రోజులు దాచిపెట్టుకుంటాం. మిగతా అన్ని అవసరానికి చిన్నగా తీర్చుకుంటా ఉంటాం. ఇది కూడా అలా. మీకు ఈ వాటర్ అనేది ఎంతైనా కూడా ఇబ్బంది ఉంటుంది. మెట్ట భూములకైతే అసలు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్క ప్యాకెట్ వేస్తే చాలు. ఒకవేళ మనం మిర్చి పంట వేసాం, 10 తళ్ళు పెట్టాలి, మనం 4 తళ్ళే పెట్టాం నీళ్ళు లేక, అయినా కూడా ఇది కవర్ చేసుకోం. నీళ్ళు పెడతాం లేట్ అయింది, ఈలో మనం నష్టం జరగకుండా ఇది కవర్ చేస్తాం. అది ఎకరానికి 1 ప్యాకెట్ ఇసుకతో పాటు కలిపైన వేసుకోవచ్చు. లాస్ట్ దుక్కిలో లేదా బలం ఏదన్నా డిఏపిలో కానీ దేంట్లో అయినా కలిసి ఇబ్బంది లేదు. మనం బలం ముందు వేయట్లేదు అనుకున్నాం, కనీసం ఇసుకలో అయినా వేసేసినా సరిపోయి. ఎకరానికి 1 ప్యాకెట్ ఎన్నిసార్లు వేయాలి? పంట మొత్తం మీద సంవత్సరం మొత్తానికి 1 ఎకరానికి 1 ప్యాకెట్ చాలు. అంటే మనకి వేసేటప్పుడు ఖర్చు అనుకుంటాం, కానీ తర్వాత దీనివల్ల ఏంటంటే మీకు అదే బలం మందుతో పాటు కలిపేసాం అనుకోండి, బలాన్ని కూడా అంతే దాచిపెట్టేసిద్ది. ఎక్కువైనా కూడా ఇవ్వకుండా అవసరానికి దాని ఆకలి తీరుస్తూ ఉంటాం. అంటే మీరు 4 సార్లు 5 సార్లు వేసే బలం మందు ఒకసారితో ఆపేసిద్ది. దానివల్ల ఏంది, మీకు వేసినప్పుడల్లా 2 కట్టలు 3 కట్టలు డిఏపి వేస్తున్నాం. కనీసం మనకి దాదాపు 3,400 5,000 దాకా అవుతున్నాయి అనుకున్నాం. ఇది దీంతో కలిపేసాం. 2 సార్లు తగ్గించినా కూడా మనకి 10,000 ఖర్చు తగ్గట్లా. ఒక నష్టం వచ్చింది అనుకుందాం, వాటర్ ఎక్కువైపోయింది, ఇది కనబడి ఆపేసింది. కాబట్టి మనకి నష్టం అనేది జరగనీయకుండా ఆపేది. ఊర్లో అన్ని పొలాలు పాడైనా మన పొలానికి, ఇది వేసిన పొలానికి ఏం కాదు. అలా నెంబర్ 1గా అసలు ఈ ప్రోడక్ట్ అనేది మనకి బయట మాకు తొందరగా స్టాక్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో మీకు వాటర్ కొద్దిగా స్పెషాలిటీ ఉండొచ్చు, కానీ వినుకొండ రాయలసీమకి వెళ్ళే వాటర్ తక్కువ ఉంటుంది. వాళ్ళైతే అసలు మొత్తం ఇటు వచ్చి స్టాక్ మొత్తం ఎత్తుకెళ్తా ఉంటాం. అంత నెంబర్ 1గా ఈ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. అట్లా మన దాంట్లో పూత రావడానికి ఉంటుంది, పోషకాల లోపం, జింకు లోపం ఉంది. మనం ఏం చేస్తాం, 10 కేజీ జింకు తీసుకొచ్చి జల్లుకుంటా ఉంటాం. ఆ జింకు లోపాన్ని కూడా సరి చేయడానికి, చౌడు భూములు సారవంతం చేయడానికి మనకి బలం మందుతో పాటు గుళికలు వేసాం అనుకోండి, వాళ్ళు మీరేసే గుళికలు వేరు. భూమిలో ఉన్న పురుగుని, వాటిని తెగుల్ని ఏమైనా ఉన్నా కూడా పాత వాటిని అన్నింటి తీసేసిద్ది. ఇది వేస్తే ఏమైందంటే నేలని గుల్లతత్వం తీసుకొచ్చిద్ది, వేరు వ్యవస్థను పెంచిద్ది. అంటే తల్లి వేరుగాతో కాకుండా పిల్లవేర్లు ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే మనకి పిల్లవేర్లు వచ్చినాయో వానపాములు డెవలప్ అవుతాయి. వానపాములు ఎప్పుడైతే వచ్చినాయో నేలంతా కూడా మనకి వానపాము రోజుకి మొత్తం మీద 3 సార్లు వెళ్ళేది ఒక దారి ఉంటుంది, బయటకు వచ్చేది ఒక దారి ఉంటుంది. దానివల్ల నేల గుల్లతత్వం, పోషకాలన్నీ మొక్కకి వెళ్తా ఉంటాయి. అలా వెళ్ళటానికి ఇది బాగా ఉపయోగపడుద్ది. ఇది మొత్తం నేలలో కలిసిపోవడానికి 40 రోజులు టైం పడుతుంది. అంటే 40 రోజులు నేలంతా సారవంతం చేసుకుంటా ఉంటుంది. పంట మొత్తం మీద 2 సార్లు వేస్తే చాలు. వేసిన బలం అప్పుడల్లా వేయాల్సిన పని లేదు. ఒక 2 సార్లు 40 రోజుల గ్యాప్లో 2 సార్లు వేయచ్చు. ఓవరాల్గా మీకు 3 కట్టలు డిఏపి వేసే బదులు 2 కట్టలు వేసుకోవాలి. 1 కట్ట తగ్గించి వేసుకోవడం వల్ల మీకు ఒక 1500 ఖర్చు తగ్గిద్ది. ఇది 800 ఉంటుంది. అంటే ఒక సగం ఖర్చు తగ్గిద్ది. అది మళ్ళీ 3 సార్లు వేయాలిగా, ఇది 1 సారితో చాలు.
అలా ఇది ప్రతిదీ మీకు ఖర్చులు తగ్గేదండి మనకి ప్రతిదీ. ఇది 830 రూపాయలు పడింది సార్. అట్లాగే మనకి తెగులు పురుగు ఏమైనా ఆశించకుండా ఉండటానికి ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ వచ్చింది. మనకి ఎక్కువ వచ్చేది తెగులే. ఆ తెగుల్ని రానియకుండా ఆపిద్ది. మనకి చిన్నప్పుడు అమ్మా నాన్న మనకి టీకా ఇప్పించారు, ఏదన్నా వచ్చినా కూడా తట్టుకొని నిలబడటానికి. ఇది టీకా లాగా పని. 40 రోజుల గ్యాప్లో 2 సార్లు వేస్తే స్ప్రే చేయటం. మన అన్ని ఆల్మోస్ట్ 85% స్ప్రే మందులే ఉంటాయి. అసలు మన దగ్గర ఉండేది 8 రకాలు. పూత రావటానికి, వచ్చిన పూత నిలబడటానికి, కాయ మారటానికి, కాయ సైజు, షేపు, కలర్ఫుల్గా ఉంటుంది దానికి ఉంటుంది. అట్లాగే ఇందాక ఇప్పుడు ఇది వాడాం కదా, ఇది బలం మందులు వాడుతుంది. దేంట్లో అయినా అసలు మా ఏ మందులు వాడతలా, కానీ ఇది ఒక్కటే మీరు వేసే కెమికల్ మందుల్లో కానీ, పురుగు మందుల్లో కానీ, గడ్డు మందుల్లో కానీ దేంట్లో అయినా స్ప్రే చేసుకోండి. ఆ మందుని మీరు లీటర్ తెచ్చుకోవాల్సింది 30 లీటర్ తెచ్చుకుంటే చాలు, ఇది మనకి కవర్ అవుతుంది. అంటే మీకు ఖర్చులు తగ్గుతూ ఉంటాయి ఏ కాడికి. ఇది ఒక్కటి వాడటం వల్ల. లేదు మన కొట్టంగానే వాన వచ్చింది, కారిపోకుండా ఆపింది, ఎండ ఎక్కువ వచ్చింది, తీవ్రతను తట్టుకొని ఆకు మీద అంతే ఉంచడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. నేలలో మనకి పిహెచ్ లెవెల్స్, అంటే మనకి మనిషికి ఇమ్యూనిటీ ఎలాగో నేలలో కూడా పిహెచ్ లెవెల్స్ అలా ఉంటాయి. ఆ నేలలో పిహెచ్ లెవెల్ని అలా ఉంచడానికి ఇది బాగుంటుంది. మురికి నీళ్ళు పెట్టాం, ఆల్కలైన్ వాటర్ చేసిద్ది. అట్లా అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది. అంటే దాని ఖరీదు కూడా తక్కువ, చాలా రకాల బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. పోషకాలు మనకి ఇప్పుడు మనకి ఎంత పోషకాలు కావాలో మొక్కకు కూడా అంతే కావాలి. 16 రకాల పోషకాలు కావాలి. నానోటెక్ ఉందా? పోషకాలు 16 రకాల పోషకాలని అది అందించి అట్లా అన్నీ కూడా మన రైతులకి సపోజ్ మిర్చి వేసే వాళ్ళకి సుమారుగా 2 లక్షల నుంచి 2.5 లక్షలు ఖర్చు అయింది. మన వాడటం వల్ల మీకు 70,000 నుంచి 80,000 మించి అవనేది. ఒకవేళ మనకి నష్టమే వచ్చింది, అందరికి 2.5 లక్షలు పోతే మనకి 70,000తో పోయి 70 అంటే ఈ సంవత్సరం కాదు ఇంకోసారి తీరుతుంది. అదే 2.5 లక్షలు నష్టపోతే మళ్ళా 2 సంవత్సరాలు బాగుంటే మళ్ళీ 3 సంవత్సరాలు మిర్చి రైతుల్ని లైన్లోకి దింపింది. అది ఈ సంవత్సరం టైం బాగుండి మిర్చి రేట్ బాగుంది, పంట కూడా బాగానే చేతికి